హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గర్ల్స్ క్రియేటివ్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. అది చూసి మీరు తయారు చేసి ఎలా ఉందో రుచి చూసి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంట్లోనే హోమ్ మేడ్ కుర్కురే ఎలా చేయాలి అని మీకు చూపించబోతున్నాను. చూసేయండి వీడియో చూసేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. 4 కప్స్ ఆఫ్ వాటర్కి 2 కప్స్ ఆఫ్ రవ్వ అవసరం అవుతుందండి. ముందుగానే ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు అనుకుంటున్నారా? అది సస్పెన్స్. ఏ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానో చూసి వీడియో మొత్తం చూసి తెలుసుకొని తర్వాత ట్రై చేయండి. 4 కప్స్ వాటర్ స్టవ్ పైన పెట్టి బాయిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వాటర్లో వేయండి. సో దట్ రవ్వ అన్నది అతుక్కోకుండా రావడం కోసం అండి ఈ ఆయిల్. సో చూసారా, రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను. ఏ రవ్వ అయినా పర్వాలేదండి, సూజీ, బొంబాయి, ప్లెయిన్, ఏ రవ్వ అయినా పర్వాలేదు. మీరు ఇంట్లో చేసిన బియ్యపు రవ్వ అయినా పర్వాలేదు. 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాము. ఉండలు లేకుండా ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ అది తొందరగా గట్టిపడిపోతుందండి. మీ రవ్వ యొక్క క్వాలిటీని బట్టి కూడా వాటర్ చూస్ చేసుకోండి. బాగా తొందరగా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. సో బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడే మీరు సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. సో ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా చెక్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని అందులోకి తీసేసుకోండి. సో ఒక 2 మినిట్స్ వేస్ట్ చేయండి. ఇది కొద్దిగా చల్ల కావాలి, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు చేపెడితే కాలుతుంది కదా, అందుకోసమని. స్టవ్ అక్కడ ఆఫ్ చేశాను, మీరు మళ్ళీ స్టవ్ ఉంది అని అనుకునేరు. సో ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను గరిటెతో స్పూన్తో కలబెడుతున్నాను. కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని బాగా గోధుమ పిండి చపాతీలకైతే ఎలా పిసుక్కుంటామో మనం అలా బాగా సాఫ్ట్గా పిసుక్కోండి. కొంచెం గట్టిగానే ఒత్తుకొని ప్రయత్నం చేయండి. ఇది అంటే ముద్ద ఎలా రావాలంటే సాఫ్ట్గా చపాతీ పిండిలా రావాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. మరీ చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయకండి. కొద్దిగా చల్లగా అవ్వగానే మీరు ఇలా సాఫ్ట్ బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం ఒక సైడ్ నుంచి కొంచెంగా తీసుకొని చకోడీలకి ఏ విధంగా అయితే లైన్స్ ఇలా చేసుకుంటాం, ఒత్తిడిలాగా చేసుకుంటాం కదా, సో అదే విధంగా ఇలా పొడవుగా చేసుకొని దాన్ని మీరు మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎంత పొడుగు కావాలనుకుంటున్నారో అంత పొడుగు. ఇలా ఉన్న పిండి మొత్తం అలా చేసేసుకోవాలండి. మధ్యలో కుర్కురే షేప్ రావాలి కదా, సో అందుకోసమని అలా నొక్కాను. అర్థమవుతుంది కదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ల మధ్యలో పెట్టి అలా నొక్కండి. మీకు కురుకురేలాగా నొక్కులు ఆ షేప్ వస్తుంది. సో తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇవి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కొన్నిగా ఒక్కొక్కటే వేయాల్సిన అవసరం కూడా లేదండి, కొన్నిగా కూడా వేసేయచ్చు. ఫస్ట్ టైం వాళ్ళైతే ఒక్కొక్కటిగా వేయండి. మాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, సో చాలా కూడా వేస్తున్నాం. మన ఛానల్ని యంగర్స్ చూస్తున్నారు, వాళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు ఒక్కొక్కటే వేయండి. మమ్మీలైతే కలిపి చాలా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేసిన వెంటనే గెరట పట్టి కలపకూడదు, ఎందుకంటే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా వేడెక్కిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి. సో ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ని మీడియం టు హై సిమ్లో పెట్టకండి. సిమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది. నేను చేశాను ఆ మిస్టేక్.
సిమ్లో పెట్టేశాను, ఆయిల్ బాగా పీల్చేసింది. సో సిమ్లో పెట్టకండి, మీడియం టు హై చేసుకోండి. సో నాకు ఫస్ట్ ట్రిప్కి అయితే ఆయిల్ లాగేసింది, ఎందుకంటే నేను సిమ్లో పెట్టేశాను కాబట్టి. సో సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ నేను మీడియం టు హై పెట్టుకున్నాను. సో నాకు ఆయిల్ పెద్దగా పీల్చుకోలేదు. సో మీరు అలానే చేయండి. అలా అంతే ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టైనా వేసుకోండి, లేకపోతే ఒక ప్లేట్లోకైనా తీసుకోండి. అందులో జీరా పౌడర్, చాట్ మసాలా, సాల్ట్, ఇక్కడ మీరు మిరప్పొడి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఫ్లేవర్స్కు తగినట్లుగా వేసేసి బాగా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ హోమ్ మేడ్ కుర్కురే రెడీ అయిపోయింది. ఈ గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి. థ్యాంక్ యూ.